హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య టాక్స్. ఈరోజు ఏం చేద్దామంటే ఎగ్ కర్రీ చేద్దాం. బేసిక్ ఎగ్ కర్రీ. యాక్చువల్లీ నేను చేసుకుంటున్నా, వీడియో తీద్దామని తీస్తున్నా. ఇదేం కంటెంట్ కాదు, యూజ్ అవుతుంది కదా. సో కొంతమంది ఉన్నారు నా వెనుక, కాకపోతే వాళ్ళు వీడియోలకు రానికి ఇష్టపడతలేరు, ఎందుకంటే వాళ్ళకి స్నానం చేసే హ్యాబిట్ లేదు. జస్ట్ వన్స్ ఇన్ వీక్ చేస్తారు కావచ్చు. సో ఇఫ్ దట్ ఈస్ రాంగ్, లెట్ us ask them to come into the video. వేర్ ఇస్ ద ర్యాట్ లాగా తనని వెతకాలంటే మా ఇంట్లో రూమ్స్ అన్నీ తిరగాలన్నమాట. సో కమాన్ వర్షిత, స్టాప్ చేసినదా వీడియో? ఏ కర్రీ క్యాప్చర్ చేసుదా అమ్మ. అట్లా స్నానం చేయరు అనమాట శాతగాని కొడుకులు వీళ్ళందరూ. దా ఇక చూపించినదా దా. సో శాతగాని వాళ్ళకి మనం ఏం చేస్తాం, డోర్ పెట్టేసుకుంది. తను నా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయింది. సరే లైట్ ఏం చేద్దామంటే ఎగ్ కర్రీ చేద్దాం. లెట్స్ లుక్ ఇన్ టు ది ఇంగ్రీడియంట్స్. ఒర్రుతున్నా ఫ్రెండ్స్, సారీ. సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారు, స్నానం చేయలేని ఆడుకుంటారు అంటుంది. కొంచెమన్నా చాతం అయితే జస్ట్ స్నానం, 3 పూటలు తింటాం కదా, 1 పూట స్నానం చేస్తే ఏమవుతుంది? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. సో వీళ్ళకి నేను పెట్టిన పేరు శాతగాని కొడుకులు. ప్లీజ్ అంతే. చీకట్లో కూడా దయ్యంలాగానన్నా కనిపిస్తలేదు కనీసం ఆమె వెనుక. పర్వాలేదులే. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. సరే, ఎవరు మీ ఫ్రెండ్సా? చిన్న కిచెన్ ఫ్రెండ్స్, అడ్జస్ట్ కాండి. పెద్ద మనసు, చిన్న కిచెన్, పర్వాలేదు. సో చేతగాని కొడుకులు వచ్చినారు వీడియో క్యాప్చర్ చేయడానికి. ఇన్నిసార్లు అంటున్నా కూడా స్నానం చేయొచ్చు. చూడండి నెక్స్ట్ బ్లాగ్లో కూడా అది ఇట్లనే కనిపిస్తుంది ఆమె, మీరు చూడండి. వర్షిత రామ్మ, ఎండాకాలంలో వర్షంలాగా ఇడికి ఒకసారి వచ్చిపో. దొంగ సి బూతులు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఇన్ని బూతులు మాట్లాడేటోళ్ళకు ఏం శిక్ష చేద్దాం? గంట సేపు స్నానం చేయమని చెప్పాలి, అదే పెద్ద శిక్ష వాళ్ళకి. వాళ్ళకి స్నానం చేసి నచ్చదు. సో ఈరోజు మనం ఏం కూర ఉండబోతున్నామంటే అండ. నేను మీ కండ, మీరు నా కండ. ఈరోజు అండ. సో అండ అంటే ఎగ్ కర్రీ చేద్దాం. ఇంకా ఏందో నాకు అర్థమవుతలేదు అసలు. సరే ఇట్లా బాల్ ఆడతారు కదా, అట్లా ఎగ్గుతో ఆడిన అనుకోండి, మా అమ్మమ్మ వచ్చి లెఫ్ట్ లెగ్తో ఒక కిక్ ఇస్తారు అనమాట. సో లెట్ స్టార్ట్ కుకింగ్. సొల్లు 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 ఫెలో, ఎప్పుడు సొల్లేస్తావు? అయ్యా ఏం చేయాలి ఇప్పుడు? కుకింగ్ చేయాలా? కమ్ 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 కమ్. ఈమె బూతులు మాట్లాడుతుంది, తేరీ మేరీ అంటుంది. తర్వాత ఏంటో నేను చెప్పను, మీకు అర్థమవుతుందా? స్నానం చేయలే అన్న రీజన్తో ఆమె రూమ్లోకి బయటికి రాకపోవడం నాకు నచ్చట్లేదు. సో లెట్ హర్ బీ మై కెమెరామెన్ టుడే. ఇంకేడి పోతావు? అందులో పోతావా? ఉండిండే. సరే కుకింగ్ చేద్దాం ఫస్ట్, ముచ్చట్లు తర్వాత. అయితే పోసుకోండి. ఇంట్లో కూడా ఇట్లా ఒక మసాలా డబ్బు ఉంటుందా? నేనైతే అన్నీ సెపరేట్ పెట్టుకుంటా. మిక్సర్ అనుకోండి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అవుతుంది లాగా. సో నేను ఏం కర్రీ చేసినా ఖచ్చితంగా జీరా వేస్తా, బికాస్ నాకు ఇష్టం కాబట్టి. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోండి. ఎగ్ కర్రీలో జీలకర్రేంద్రనైనా అనుకుంటారా, ఇట్స్ ఓకే, ఐ లవ్ ఇట్. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఇష్టం, నేను వేస్తున్నా. కరివేపాకు వేయాలి, బట్ నీకు తెలుసు కదా నేను శాతగా అన్నాన్ని మర్చిపోయినా. కరివేపాకు యాడ్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాతకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం పొడి వేసేది ఉంటే పచ్చిమిర్చి ఒకటి స్కిప్ చేసేసుకోండి. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసి ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి.
జల్దీ మగ్గుతుంది. అలా పొడుగు జడ వాళ్ళ పొట్టి జుట్టు ఉన్న వాళ్ళు కిచెన్లో ఫస్ట్ టిప్ ఏంటంటే జుట్టు ఇరవోసుకోకుండా. మీ ఇంట్లో మీ డాడీలు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు ఆర్ ఆడోళ్ళు ఎవరైనా, మీ మమ్మీలు, పిన్నిలు, అక్కలు, చెల్లెలు వేసుకుంటారు. వాళ్ళకు జుట్టు ఉంది, వాళ్ళే పడతాయి, కానీ మనల్నే వేసుకుంటారు. అదే మ్యాజిక్. ఒక చిన్న లెమన్ సైజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. వన్స్ కలిపిన తర్వాతకి మనం కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలపాలి. మంచిగా కలిపిన తర్వాత సాల్ట్, ఇందాక కొంచెమే వేసినాం ఆనియన్ మగ్గనికి, ఇప్పుడు మీ కర్రీకి సరిపడేసుకోండి. సాల్ట్ వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఒకసారి కలపండి. ఆ తర్వాతకి మూత పెట్టేసుకుంటే మంచిగా వాటర్ అనేది వస్తుంది కర్రీలా. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి అండ్ కొంచెం ధనియా పౌడర్. మీకు ఒకవేళ ధనియా పౌడర్ ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు, కానీ నాకు ఇష్టం, సో ధనియా పౌడర్. అండ్ మనం నాన్ వెజ్ కర్రీస్ ఏం వండుకున్నా కూడా కొంచెం చిటికడు గరం మసాలా వేసుకోవాలి. నేను ఇది ఇంట్లో నూరుకున్నా, ఇంట్లో మిక్సీ చేసిన గరం మసాలా. తర్వాతకి అన్నీ కలిపేసుకోండి. నేను ఆల్రెడీ కడిగేసిన కొత్తిమీర పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇందాక కుక్ చేసిన కర్రీలో కొత్తిమీర వేసేసుకోండి. కొందరు చివర్లో వేస్తారు, నేను ఎగ్స్ వేసే ముందే వేస్తాను కొత్తిమీర. తర్వాత ఎగ్స్ యాడ్ చేసేసుకోండి. మీరు ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టు ఎగ్స్ వేసుకోండి. సో అందుకే నేను మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా చెప్పట్లేను, బికాజ్ మీరు చేసుకునే కొలతకు నేను చేసేదానికి మెంబర్స్కి అన్నిటికీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో 4 ఎగ్స్ తీసుకున్నాను నేను, మేము 3 మెంబర్స్ ఉన్నాం. సో ఎగ్స్ వేసేసుకున్న తర్వాతకి మూత పెట్టేసేసుకోండి. అన్ని ఎగ్స్ వేసిన తర్వాత. నాలాగా మీ దగ్గర కూడా ఎవరైనా ఉన్నారా? ప్రతి స్టెప్కి చేయగలుగుతాం. సో ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టండి. ఇఫ్ యూ వాంట్ టు స్క్రాంబుల్ ఇట్ ఇమ్మీడియట్గా కలిపేసేయండి, బట్ నాకు అట్లా పీస్ లాగా ఉంటేనే ఇష్టం కాబట్టి మూత పెట్టేసిన. టడా, ఎగ్ ఆల్మోస్ట్ బాయిల్ అయినట్టే. ఈ స్టేజ్లో మనం రివర్స్ వేసుకుందాం. ఇరిగిపోయింది అనుకోర్రి, వేసుకోకండి. సో అయ్యో, మీకు తెలుసు కదా, ఇంట్లో అక్క చెల్లెలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఉంటే నాకు పెద్ద పీస్, నాకు చిన్న పీస్. చిన్నప్పుడంతా మేము ఇంతే, ఇప్పుడు కూడా అంతే, కాకపోతే కాంప్రమైజ్ అవ్వడం స్టార్ట్ అయినా కొంచెం మొత్తం కాదు, మరీ మంచిదని కాదు, కొంచెమే. సో ఎగ్ చూసినారా, ఇట్ లుక్స్ టెంప్టింగ్. నాకైతే కెమెరాకి ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడే ఇంట్లోనే అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది. గార్నిష్ చేసుకుందాం, సంజీవి గారి స్టైల్లో గార్నిష్ చేసుకుందాం. పడట్లేదు దేవుడా, ఫ్లాప్ సినిమా. యమ్మీ ఎగ్ ఈజ్ రెడీ. వేడి అన్నం, అంతకన్నా వేడి కూర. మీరు ఎప్పుడైనా ఆలోచించిరా, ఎంత వేడి వస్తువు తిన్నా కడుపు చల్లనే పడుతుంది. దేవుడా, ఈ ఎక్స్ప్రెషన్ చచ్చిపోతున్నాం. సో ఎంత వేడి అన్నం తిన్నా, ఎంత వేడి కర్రీ తిన్నా కడుపులో ఆకలి మాత్రం చల్లబడుతుంది. అది నా ఉద్దేశం. వర్ష, దిస్ ఇస్ ఫర్ యూ. టేస్ట్ చేస్తే అంత తేడాగా చెప్తున్నావు ఏంద్రా? నిజం చెప్పు. ఏదో వీడియోని హైలైట్ చేయాలనుకుంటున్నాను అనుకున్నా. ఫాస్ట్ ఫుడ్స్ తింటా. చూసారా గైస్, ప్రేమతోని కుకింగ్ చేసి పెడితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోమంటుంది. సరే పోనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా అంటే ఏది తిని పెడతా. లాస్ చాతా కానీ కొడుకులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.